మన విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద అంగరంగ వైభవంగా జరిగే దసరా ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి 12 నుంచి 15 లక్షల మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. వీళ్ళు కనకదుర్గమ్మను దర్శించుకుని తిరిగి వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్లిపోతూ ఉంటారు. అంతంత దూరాల నుంచి వచ్చే భక్తులు ఒక్క రోజులోనే అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్లిపోవడం తప్ప వీళ్ళకి ఏ విధమైనటువంటి ఎంటర్టైన్మెంట్ గానీ ఏ విధమైనటువంటి అట్రాక్షన్ గానీ లేదు. కానీ ఈ సంవత్సరం నుంచి అటువంటి లోటుపాట్లు ఏమీ లేకుండా ప్రభుత్వం విజయవాడ ఉత్సవ్ అనే పేరుతో ఒక భారీ కార్యక్రమాన్ని అయితే రూపొందించింది. ఇది 11 రోజుల పాటు జరుగుతుంది. కృష్ణానది తీరంలో పొన్నమి ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, గొల్లపూడిలో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ స్థాయిలో కార్నివాల్ తరహాలో సెలబ్రేషన్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. వీటిలో హెలికాప్టర్ రైడ్, వాటర్ స్పోర్ట్స్, డ్రోన్ షో, ఎగ్జిబిషన్స్, ప్లే జోన్స్, మ్యూజికల్ నైట్స్, డాన్స్ షోస్, సినీ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫుడ్ స్టాల్స్ ఇలా చాలా ప్రోగ్రామ్స్ అయితే డిజైన్ చేసి విజయవాడకు వచ్చిన భక్తులు 2 నుంచి 3 రోజులు ఇక్కడే స్టే చేసి చక్కగా ఎంజాయ్ చేసి వెళ్లే విధంగా ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. గొల్లపూడిలో ఉన్న 39 ఎకరాల ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 11 రోజుల పాటు 11 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరపాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ కార్యక్రమాలు ప్రారంభించాలని చూస్తున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలని చూస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈసారి దసరా ఉత్సవాలు మామూలుగా జరిగేలా లేవు. ఈ విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమంతో విజయవాడ పేరు ప్రపంచవ్యాప్తంగా మరొక్కసారి మారుమోగిపోయే అవకాశం అయితే